హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 4లోని కంటెంట్కి సంబంధించిన పార్ట్ 2 ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. √3, ³ √4, 4√5, 6√7లలో ఏది పెద్దది? మనకు √3, ³ √4, 4√5, 6√7ని ఇలా రాసాం. √3 అంటే 3/1/2, ³ √4 అంటే 4/1/3, 4√5 అంటే 5/1/4, 6√7 అంటే 7/1/6. ఇక్కడ 2, 3, 4, 6లో ఎల్సిఎం వచ్చేసి 12 అవుతుంది కాబట్టి సో అన్నీ కూడా డినామినేటర్లో 12 ఉండాలంటే 1/2 ఇంటూ 6/6. అప్పుడు ఏమవుతుంది? 3/6/12 అంటే 12th రూట్ 3/6 అవుతుంది. 12th రూట్ 3/6 అంటే 12th రూట్ 729 అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇది 4/1/3 ఇంటూ 12 రావాలంటే ఏం చేయాలి? 4/4తో మల్టిప్లై చేయాలి. సో ఏమైంది? 12th రూట్ ఆఫ్ 4/4 వస్తుంది. 12th రూట్ ఆఫ్ 256 అవుతుంది 4/4 అంటే. అలాగే 5/1/4 ఇంటూ 3/3 అంటే 12th రూట్ ఆఫ్ 5³ అవుతుంది. 12th రూట్ ఆఫ్ 5³ అంటే 125. అలాగే 7/1/6 ఇంటూ 2/2 అంటే 12th రూట్ ఆఫ్ ఇక్కడ 2 ఉంది కదమ్మా, 7² అంటే 12th రూట్ ఆఫ్ 49 వస్తుంది. సో వీటన్నిటిలో మనకు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏది పెద్ద సంఖ్య అన్నారు. చూడండి, అన్నిట్లో 12th రూట్ 729 అనేది పెద్దది. కాబట్టి 12th రూట్ 729 అనేది ఏంటి? √3 కాబట్టి √3 అనేది పెద్ద సంఖ్య అవుతుంది. ఇక్కడ √3 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 0.00308025 యొక్క వర్గమూలము. చూడండి, ఇక్కడ 0.00308025 వర్గమూలం ఉన్నారు కాబట్టి దీన్ని ఇలా రాసాము. డెసిమల్ ఆఫ్టర్ ఎన్ని ప్లేసెస్ ఉంటే 1 ఆఫ్టర్ అన్ని జీరోస్ ఇచ్చుకున్నాం. సో ఇంతవరకు మనం వర్గమూలం కనుక్కుందాం. ఇక్కడ నంబర్ స్టార్టింగ్ నెంబర్కి ఇచ్చాం డెసిమల్, అలా 1 నంబర్ లీవ్ చేసి అలా డెసిమల్ ఇచ్చుకుంటూ వచ్చాం. సో 5 5s ఎంతమ్మా? 25. సో 5 రిమైనింగ్, 5 2s 10. ఇప్పుడు 80 డౌన్ చేస్తాము. 80 డౌన్ చేశాక 105 5s 525 అవుతుంది. సో 5 ఇక్కడ 7 ఉంటుంది, 7 - 2 5 అవుతుంది. ఇప్పుడు 25 డౌన్ చేస్తాం. 55 5s 110 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 5 వేసి ఇక్కడ 5 రాయండి. సో 5525. సో ఎంత వచ్చింది వర్గమూలం? ఈ నంబర్కి 555 వచ్చింది. సో దట్ ఈక్వల్ టు, కాబట్టి దీన్ని ఎలా రాస్తాము? స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 0.0555 వస్తుంది. 0.0555 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విభాజ్యము 1261 అయి భాగఫలంలో భాజకం సగం మరియు శేషము 11గా గల సంఖ్య యొక్క భాజకం కనుగొనుము. చూడండి, ఇక్కడ విభాజకాన్ని x అనుకోండి, భాగఫలం 2x అవుతుంది. మనకి ఏమి ఇచ్చారంటే భాగఫలంలో సగం విభాజకం అన్నారు. సో విభాజకం సగం ఉందో లేదో చెక్ చేసుకోండి. భాగఫలం 2x అయితే విభాజకం అందులో సగం ఉంది. దట్ ఇంప్లైస్ 2x² = 1261 - 11. సో 2x² = 1250. x² = 1250/2 అంటే 625. సో x² 625 కాబట్టి x √625 అంటే 25 వస్తుంది. సో x అనేది 25 వచ్చింది. చూడండి, ఇక్కడ x అంటే భాజకం, అది 25. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు వ్యాసార్థాలుగా కలిగిన 2 వృత్తములు బాహ్యంగా తాకుచున్నవి. వాటికి ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ పొడవు. ఇక్కడ R1 అనేది 5 సెంటీమీటర్స్ ఇచ్చారు, R2 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇవి బాహ్యంగా స్పృశించుకుంటున్నప్పుడు D ఏమవుతుందంటే R1 + R2 అవుతుంది.
అంటే 5 + 6 వచ్చేసి 11 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ ప్రత్యక్ష తిర్యక్ స్పర్శరేఖ పొడవు, తిర్యక్ ఉమ్మడి స్పర్శరేఖ పొడవు ఫార్ములా ఏంటంటే d² - r1 - r2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 11² - 5 - 6 హోల్ స్క్వేర్. సో 11² అంటే 121, 5 - 6 - 1 -1 హోల్ స్క్వేర్. సో √121 - 1 √120 అవుతుంది. √120 అంటే √4 × 30, √4 × 30 అంటే 2√30 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ 2√30 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తండ్రి కొడుకుల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 2:1. 10 సంవత్సరాల పూర్వం వారి వయసుల నిష్పత్తి 5:2 అయినా కొడుకు ప్రస్తుత వయసు ఎంత? చూడండి, ఇక్కడ ప్రస్తుతం తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 2:1 అని ఇచ్చారు. అయితే తండ్రి వయసు 2x అవుతుంది, కొడుకు వయసు x అవుతుంది. అయితే 10 సంవత్సరాల పూర్వం అన్నాడు, అంటే 2x - 10. ఇది కొడుకు వయసు ఏమైంది, x - 10. అప్పుడు రేషియో ఏమి ఇచ్చారంటే 5/2 అని ఇచ్చారు. 10 సంవత్సరాల క్రితం 5/2 అంటే 5:2 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 2 2s 4x - 2 10s 20. సో 5 × x 5x - 5 10s 50. సో దట్ ఇంప్లైస్ ఈ ఎక్స్ని ఇటు తీసుకెళ్ళండి, 5x - 4x = -50 ఇటు వస్తే +50, 50 - 20. సో x = 30. అంటే x అనేది ఎవరు, కొడుకు వయసు. ప్రస్తుతం కొడుకు వయసు 30 సంవత్సరాలు, తండ్రి వయసు 60 సంవత్సరాలు అన్నమాట. 30 సంవత్సరాలు అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తాన్ని PQ స్పర్శరేఖ P వద్ద తాకింది. వృత్త కేంద్రం O నుండి స్పర్శరేఖపై గల బిందువు Qనకు దూరం OQ = 13 సెంటీమీటర్లు అయినా PQ పొడవు ఎంత? ఇలా ఇచ్చి ప్రాబ్లంలో PQ పొడవు అడిగారు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరం అప్లై చేస్తే √13² - 5² అవుతుంది. √169 - 25. సో √144 అంటే 12 వస్తుంది. సో 12 సెంటీమీటర్స్. PQ పొడవు అనేది 12 సెంటీమీటర్స్ వస్తుంది. 12 సెంటీమీటర్లు అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూల బిందువు నుండి దూరము 5 మీటర్లుగా ఉండి x అక్షంపై ఉండి బిందువుల సంఖ్య. x అక్షం మీద y వాల్యూ 0. సో 5 మీటర్ల దూరం ఉందన్నారు కాబట్టి 5,0 ఒక బిందువు ఉంటుంది, -5,0 అనేది ఇంకొక బిందువు ఉంటుంది. కాబట్టి మొత్తం 2 బిందువులు ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, f(x = x + 2), g(x = 2x + 3), h(x = 3x + 4) ఫర్ ఆల్ x belongs to R అయిన f సర్కిల్ ఆఫ్ G సర్కిల్ H ఎంత? చూడండి, f సర్కిల్ G సర్కిల్ H(x) అంటే f(g(h)(x) అవుతుంది. సో దట్ ఈక్వల్ టు f(g(h)(x). g(h)(x) వచ్చేసి 3x + 4. సో దీన్ని g(లో సబ్స్టిట్యూట్ చేద్దాం. g(3x + 4) అంటే 2 × 3x + 4 + 3 అవుతుంది. సో f(2 3 6x + 2 4 8 + 3 11). సో దీన్ని f(x)లో సబ్స్టిట్యూట్ చేద్దాం. f(x x + 2) కాబట్టి 6x + 11 + 2 ఏమవుతుంది, 6x + 13 అవుతుంది. 6x + 13 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 వరుస సంఖ్యల లబ్ధము 72 అయినా ఆ సంఖ్యలు ఏవి? 72 రావడానికి 8 9s 72, 8 9 అనే వరుస సంఖ్యలు కాబట్టి ఆప్షన్ 1 8, 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x, y అక్షాలు x + y = 6 అను రేఖతో ఏర్పడు త్రిభుజం యొక్క కేంద్రాభాసం అన్నారు. ఇక్కడ మనకి x + y = 6 అనేది ఎలాంటి బిందువులను ఫామ్ చేస్తుందంటే 0, 0, 6, 0, 0, 6ని ఫామ్ చేస్తుంది. అయితే ఇక్కడ కేంద్రాభాసం అంటే గురుత్వ కేంద్రం కనుక్కోమన్నారు. x1 + x2 + x3/3 అంటే 0 + 6 + 0/3 అంటే 6/3.
6/3 అంటే 2. అలాగే 0+0+6/3 అగైన్ 6/3 అంటే 2, 2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 44 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘఘన చతురస్రాకారపు లోహపు ముక్కను కరిగించి దానితో 28 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపాన్ని పోతపోసిరి. దాని వ్యాసార్థము ఎంత? ఇక్కడ స్తూపం ఘనపరిమాణం అనేది దీర్ఘఘనం ఘనపరిమాణానికి సమానం అవుతుంది. అంటే πr² h = lbh. సో ఇందులో పై అంటే 22/7, r² ఇంటూ h వాల్యూ 28, lbh అంటే 44 ఇంటూ 30 ఇంటూ 15 అవుతుంది. 7 1s 7 4s 22 2s 44. ఓకే, సో r² = 2 ఇంటూ 30 ఇంటూ 15/4 అవుతుంది. సో 2 1s 2 2s 2 1s 2 15s. దట్ ఇంప్లైస్ r² = 15², r = 15 సెంటీమీటర్స్. 15 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 9x² + 4x + 11 = 0 అను సమీకరణం యొక్క ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా విలువ ఎంత? ఇక్కడ మనకు ఒక సమీకరణం ఇచ్చి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా కనుక్కోమన్నారు. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మూలాల మొత్తము. మూలాల మొత్తం అంటే -x గుణకము బై x² గుణకం అవుతుంది. అంటే -4/9 వస్తుంది. అలాగే ఆల్ఫా బీటా అంటే స్థిర పదము బై x² గుణకము అంటే 11/9 అవుతుంది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే ఇక్కడ ఎల్సిఎం 9 అమ్మ, -4 + 11 7/9 వస్తుంది. 7/9 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ a/x = b/y = c/z = d/w. AB = CD అయితే 1/x + 1/y ఎంత? చూడండి ఇక్కడ a/x = b/y = c/z = d/w అన్నారు. ఇది k అని చెప్పి అనుకోండి. అప్పుడు a = k/1/x అవుతుంది, b = k/1/y అవుతుంది, c = k/1/z, d = k/1/w అవుతుంది. అయితే ఈ ప్రాబ్లంలో మనకి AB = CD అని ఇచ్చారు. A అంటే k/1/x, B అంటే k/1/y, C k/1/z ఇంటూ k/1/w. సో k/1/x + 1/y = k/1/z + 1/w. ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి. సో 1/x + 1/y = 1/z + 1/w అవుతుంది. సో 1/x + 1/y ఎంత అన్నారు? 1/w + 1/z అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక త్రిభుజపు ఏ రెండు మధ్యగతాలు సమానం కాకున్నా ఆ త్రిభుజము అన్నారు. ఒక త్రిభుజంలో ఏ రెండు మధ్యగతాలు సమానం కాకపోతే ఆ త్రిభుజం విషంబాహు త్రిభుజం అవుతుంది. నెక్స్ట్ వన్ రెండు సమాంతర చతుర్భుజాలు ఒకే భూమి మీదను ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్న వాటి వైశాల్యాల నిష్పత్తి అన్నారు. రెండు సమాంతర భుజాలు ఒకే భూమి ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్నప్పుడు వాటి వైశాల్యాలు సమానం కాబట్టి వాటి వైశాల్యాల నిష్పత్తి 1:1 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక త్రిభుజం భూమి ఎత్తు 38 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్లు అయిన వైశాల్యం ఎంత? సో ఈ ఫార్ములా ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ½ ఇంటూ 38 ఇంటూ 24 మల్టిప్లై చేస్తే 456 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక స్తూపం ఘనపరిమాణం 308 ఘనపు మీటర్లు దాని ఎత్తు 8 మీటర్లు అయిన భూ వ్యాసార్థం అన్నారు. సో πr² h = 308. ఇందులో పై వాల్యూ 22/7 ఇంటూ r² ఇంటూ h వచ్చేసి 8 = 308. చూడండి ఇక్కడ r² = 308 ఇంటూ 7/22 ఇంటూ 8 అవుతుంది. 11 2s
11 2s 11 8s. So next 2 1s 2 14s, 2 4s 2 7s. So r square equal to 7/2 whole square అవుతుంది. r equal to 7/2. 7/2 అంటే 3.5 వస్తుంది. 3.5 మీటర్స్ అనమాట. 3.5 మీటర్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక వృత్తాకార స్థలం వ్యాసార్థము 77 మీటర్లు, 7 మీటర్లు వెడల్పు గల బాటను దాని చుట్టూ బయట వేసిరి. దాని వైశాల్యం ఎంత? ఈ ప్రాబ్లంలో స్మాల్ ఆర్ అనేది 77 మీటర్స్, అలాగే వెడల్పు వచ్చేసి 7 మీటర్లు ఇచ్చారు. బయట వ్యాసార్థం అంటే ఆర్ ప్లస్ డబ్ల్యూ అవుతుంది. అంటే 77 + 7 84 మీటర్స్ వస్తుంది. ఇక్కడ బాట వైశాల్యం కనుక్కోమన్నారు. బాట వైశాల్యం అంటే పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అవుతుంది. సో పై అంటే 22/7 ఇంటూ 84 ప్లస్ స్మాల్ ఆర్ వచ్చేసి 77. అలా క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అంటే బాట వెడల్పు, ఇది 7 అవుతుంది. 7 క్యాన్సిల్ అయిపోతుంది. 22 ఇంటూ 161 అవుతుంది. సో 22 161 వచ్చేసి 3542. సో 3542 చదరపు మీటర్లు అవుతుంది. సో 3542 అనేది ఆప్షన్ 1 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2/3 2/31 మధ్య గల 6 హరాత్మక మధ్యమాలు ఏవి? మొదటిది 1/a, సెకండ్ది 1/a + d, ఇలా 1/a + 7d దాకా రాసాం. 1/a అంటే 2/3, 1/a + 7d అంటే 2/31. అంటే a ఈక్వల్ టు ఏమవుతుంది? 3/2 అవుతుంది. సో a + 7d = 31/2 అవుతుంది. సో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 + 7d = 31/2. దట్ ఇంప్లైస్ 7d = 31/2 - 3/2. సో 7d = 28/2. సో 7 1s చూడండి 4/2 అంటే 2s, అంటే d వాల్యూ 2 వస్తుంది. సో 1/a + d, 1/a + d అంటే చూడండి 1/a వచ్చేసి 3/2 + 2. సో 1/7/2 అంటే ఏమొచ్చింది? 2/7 వచ్చింది. అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న వాల్యూకి ఎంత ఇంక్రీజ్ అయింది? 4 ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ ఏమైంది? ఇక్కడ 2/3, నెక్స్ట్ వచ్చేసి 2/7, నెక్స్ట్ మళ్ళీ 4 ఇంక్రీజ్ అయితే 2/11, 2/15, 2/19, 2/23, అలాగే నెక్స్ట్ వచ్చేసి 2/27 వస్తుంది. లాస్ట్ది వచ్చేసి 2/31. చూడండి ఇక్కడ ఉంచమున్నటువంటి 6 హరాత్మక మధ్యమాలు 2/7, 2/11, 2/15, 2/19, 2/23, 2/27. సో ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ అనేది 2/7, 2/11, 2/15, 2/19, 2/23, 2/27. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x = 2 cosec θ, y = 2 cot θ సమీకరణంలో తీటాను తొలగించగా వచ్చే సమీకరణము. సో ఇక్కడ x² చేస్తే 4 cosec² θ అవుతుంది. అలాగే y² చేస్తే 4 cot² θ అవుతుంది. cosec² θ - cot² θ 1 కాబట్టి x² - y² చేసినట్లయితే 4 కామన్ చేస్తే 4 × cosec² θ - cot² θ. సో x² - y² = 4 × 1 4. సో x² - y² = 4. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.